విజయవాడలోని గురునానక్ నగర్లో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెందింది. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో దంపతులతో పాటు 2 పిల్లలు, ఒక వృద్ధురాలున్నారు. డాక్టర్ కుటుంబం మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య లేక హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాదిరి మనం చూసినట్లయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి మెయిన్ సిటీలో ఉన్నటువంటి గురునానక్ నగర్ కాలనీలో ఒక డాక్టర్ కుటుంబం అయితే, డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం అయితే ఆత్మహత్య పాల్పడినట్టు తెలుస్తుంది. అది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం విచారణ చేస్తున్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే కుటుంబ సభ్యులు 5 కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. భార్య, 2 పిల్లలు, ఒక వృద్ధురాలు, అంటే మొత్తం కూడా 5 ఆయనతో ఒకటి కలిపి మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే క్లూస్ టీమ్ కానీ డాగ్స్ వారితో కూడా అక్కడ విచారణ జరుగుతోంది. మొత్తం ప్రముఖ డాక్టర్ గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా శ్రీజ హాస్పిటల్ ని గతంలో నిర్వహించినటువంటి ఈయన ఈ మధ్య కాలంలో హాస్పిటల్ కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ డాక్టర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ 5 మెంబర్స్ ఉన్నారు, ఈ 5 మెంబర్స్ కి సంబంధించి ఒకేసారి ఈ ఘటన జరగడంతో గురునానక్ కాలనీ మొత్తం కూడా అమాంతం ఒకసారి ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకోవాల్సి వచ్చింది అనే పరిస్థితి మీద ఆలోచిస్తున్నారు. ఇంటి బయట ప్రాంగణంలో చెట్టుకు ఉరేసుకున్న డాక్టర్ కూడా ఇంటి బయట ఉన్నటువంటి చెట్టుకు అయితే ఉరేసుకున్నటువంటి పరిస్థితి. ఇతర కుటుంబ సభ్యులు 4కి పీక కోయడంతో వాళ్ళందరూ, అంటే మనం చూసినట్లయితే 4 అంటే కుటుంబ సభ్యులు మాత్రం పీక మెడభాగంలో కాటు ఉండడంతో వారు చనిపోవడం జరిగింది. కానీ ఈ డాక్టర్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఊరు బయట, ఇంటి బయట ఉన్నటువంటి చెట్టుకి అయినా ఉరేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 4ని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక అందరినీ హత్య చేశారా అనే కోణంలో మాత్రం ఇక్కడైతే మాత్రం పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరుగుతోంది. మొత్తం మీద అటు హత్య లేక ఆత్మహత్య ఈ కుటుంబంలో జరిగినటువంటి పెద్ద మిస్టరీ కాబట్టి ఈ మిస్టరీ ఛేదించే పనులు అయితే మాత్రం పోలీసులు అయితే ఉన్నారు. మాది థ్యాంక్ యూ సాంబశివరావు.